హోంమంత్రి అనిత గారి మీద అనుచిత కామెంట్స్ చేసి మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు నిన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు. మళ్ళా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏ కామెంట్స్ వల్లైతే అతను మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారో ఆ కామెంట్స్ కట్టుబడే ఉన్నానని చెప్తూ మరొకసారి అదే రకమైన కామెంట్స్ చేశారు. మేకప్ మీద చేశారు హోంమంత్రి అనిత గారి మేకప్ మీద. గతంలో చేసిన కామెంట్స్ కూడా అవే. అనిత గారి మేకప్ మీద, కట్టు బొట్టు మీద కామెంట్స్ చేశారు. అవి కాంట్రవర్సీ అయ్యాయి. చాలా మంది తప్పుపట్టారు. మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. నిన్న మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. అయినప్పటికీ నేను మారను, మారేది లేదు అని గుడివాడ అమర్నాథ్ చెప్పారు. నేను ఇంతే కామెంట్ చేస్తాను అని కూడా చెప్పారు. నేను చేసిన కామెంట్స్ తప్పు కాదు అన్నట్టుగా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. నిజానికి గుడివాడ అమర్నాథ్ గారు చదువుకున్న వ్యక్తి. వాళ్ళ రాజకీయ నేపథ్యం కూడా చాలా గొప్పది, చాలా పెద్దది. వాళ్ళ ఫాదర్ కావచ్చు, వాళ్ళ పొలిటికల్ నేపథ్యం అంతా చాలా గొప్పది. కానీ అలాంటి వ్యక్తి, అందులో గతంలో ఐటీ శాఖకి మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడిన దాన్ని సమర్థించుకోవటం అంటే ఇక వాళ్ళకే చెల్లుబాటు అయింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చెల్లుబాటు అయ్యే విషయం ఇది. వాళ్ళు మారకపోతే, ఒకవేళ వాళ్ళు ఇలాగే ఉంటామని అనుకుంటే వాళ్ళ పొజిషన్లో కూడా మార్పు రాదు. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకు నేను ఓడిపోయాను, నేను ఓడిపోవటానికి కారణాలు 1, 2, 3, 4, 5 అని ఒక 10 రాసుకోమనండి. ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ నోటి దూల అన్నది ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత రావడానికి వైసీపీ పార్టీలో ఉన్న చాలామంది మాట్లాడిన మాటలు కారణం. ఇప్పుడు ఆ మాటలు మాట్లాడిన వాళ్ళంతా ఓడిపోయారు. మీరు కావాలంటే చూడండి. కొడాలి నాని 4 సార్లు ఎమ్మెల్యే కానీ మొన్న ఓడిపోయాడు. వల్లభనేని వంశీ 2 సార్లు ఎమ్మెల్యే కానీ మొన్న ఓడిపోయాడు. ఆర్కే రోజా ఓడిపోయింది. మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆవిడ ఓడిపోయింది నగరిలో. తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోయాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓడిపోయాడు. ఈ గుడివాడ అమర్నాథ్ ఓడిపోయాడు. తర్వాత పేరు నాని వాళ్ళ కుమారుడు పోటీ చేస్తే ఓడిపోయాడు. అంబటి రాంబాబు ఓడిపోయాడు. ఈ నోటి దూల ఉన్న వాళ్ళు ఎవరు కూడా మన ఎన్నికల్లో గెలవలేదు. ప్రజలు వీళ్ళని సమర్థించరు. వీళ్ళు ఓడిపోయారు. వీళ్ళ వల్ల వీళ్ళ పార్టీ ఓడిపోయింది. వీళ్ళు ఇలాగే ఉంటే రేపటి రోజు కూడా అంతే, వాళ్ళ పార్టీ పరిస్థితి అలాగే ఉంటుంది. మారితే ప్రజలు వీళ్ళ స్థాయిని మారుస్తారు. వీళ్ళు మారకపోతే వీళ్ళకి ఇదే స్థాయి కరెక్టు అని ప్రజలు అనుకుంటారు. కాబట్టి మహిళా కమిషన్కి వీళ్ళు భయపడకపోవచ్చు, చట్టాలకు భయపడకపోవచ్చు, కానీ ప్రజలకు భయపడాలి. భయపడము అనుకుంటే వాళ్ళ కర్మ, ఏం చేయలేం. వాళ్ళకి ఇక అంతకుమించి వాళ్ళ పరిస్థితిలో మార్పు రాదు, వాళ్ళ పొజిషన్లో ఇంకా మార్పు రాదు. Please do like, share and subscribe this channel.